ఉమ్మడి మెదక్ జిల్లాలో అకాల వర్షాలు రైతుకు తీవ్ర నష్టాన్ని కలిగించాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మెదక్ సంగారెడ్డి జిల్లాలో తీవ్రమైన పంట నష్టం జరిగింది. అరటి తోటలు, అదేవిధంగా వరి, మొక్కజొన్నలు వీటికి కూడా తీవ్ర నష్టం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జోగిపేటలో మొత్తం మార్కెట్కి తరలించినటువంటి ధాన్యం మొత్తం కూడా తడిసిపోవడంతో రైతులు తీవ్రమైనటువంటి ఆవేదనతో ఉన్నారు. మొత్తం మీద జిల్లాలో సంగారెడ్డి, మెదక్ జిల్లాలో కూడా ఈ అకాల వర్షాలు రైతుకి తీవ్ర కష్టాలను మిగిల్చింది, కన్నీళ్ళు మిగిల్చిందని చెప్పుకోవచ్చు. రైతులు మొత్తం తీవ్రమైనటువంటి మనం ఇప్పుడు కొండాపూర్ మండలం శ్రీకోనాపూర్లో ఉన్నాము. శ్రీకోనాపూర్లో రైతులంతా కూడా మొక్కజొన్న పండించి తీవ్రంగా నష్టపోయారు. మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం, విజయస్లో చూస్తూ ఉన్నాం. మొక్కజొన్న మొత్తం కూడా అకాల వర్షాలకి తడిచిపోయింది. మార్కెట్ వాళ్ళు ఏం చేస్తున్నా అర్థం కాని పరిస్థితి. దీన్ని పరిశీలించడం కోసం ఇక్కడికి టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సంగారెడ్డి స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఇక్కడికి వచ్చారు. రైతులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఉన్నటువంటి పంట నష్టాలు ఏం జరిగాయి ఆయన పరిశీలించారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు ఈ అకాల వర్షాల వల్ల రైతులకు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడు మీరు ఇక్కడ పరిశీలించడానికి వచ్చి ఏం చూశారు? ఇక్కడ మీరు 6 కాలం కష్టపడి పండించిన పంట ఈరోజు వర్షం పాలైంది. మొక్కజొన్న అది అలాగే జొన్నలు కూడా మరి పండించిన పంట పూర్తిగా నీళ్ళ పాలైపోయింది. అకాల వర్షానికి ఈరోజు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి వాళ్ళకి టార్పాలిన్స్ సరిగా లేవు. పండించిన పంటకి ధాన్యం సరైన సమయంలో కొనుగోలు చేయక ఇబ్బంది. ఈ ఇబ్బందులతో ఈరోజు వాళ్ళు అగమ్య గోచరాన్ని ఎదుర్కొంటూ ఉన్నారు. వాళ్ళైతే ఖచ్చితంగా మాకు ఈ ప్రభుత్వం పట్టించుకోవాలి, దీనికి నష్టపరిహారం ఖచ్చితంగా చెల్లించాలని వాళ్ళు కోరుతూ ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వానికి పట్టట్లేదు. ఎంతసేపు ఈ అందాల పోటీలో చూపిస్తున్నటువంటి శ్రద్ధ ఈ రైతుల పట్ల చూపించట్లేదని బాధపడుతూ ఉన్నారు. ఖచ్చితంగా మేము కూడా మార్కెట్ వాళ్ళని కోరుతా ఉన్నాం. ఈ పంట ఏదైతే పాడైందో దీన్ని కొనాలి, ఖచ్చితంగా వాళ్ళకి రైతులకు మేలు చేయాలని కోరుతా ఉన్నాం. మరి అలాగే కలెక్టర్ గారు కూడా మరి జాయింట్ కలెక్టర్ గారు కూడా మరి విజిట్ చేసి వీళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని కోరుతా ఉన్నాం. మనతో పాటు రైతులు ఉన్నారు, రైతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎన్ని ఎకరాలు పండించారు? మార్కెట్ వాళ్ళు వచ్చి మీ దగ్గరకు వచ్చి ధాన్యం కొనుగోలు చేయలేదు, ఈ పరిస్థితి ఏంటి? ఎక్కడ కొనుగోలు చేయలేదు సార్. 3 ఎకరాలు పంట పండించాము. ఈరోజు నింపుదాం అనుకునేసరికి అనుకోకుండా వర్షాకాలం వచ్చి నీళ్ళల్లో మునిగిపోయింది సార్. ఎవరు కొనట్లేదు. అంతే. మీరు ఎన్ని ఎకరాలు పండించారు? మేము 3 ఎకరాలు పెట్టినా. ఈ పంట చేతికి వచ్చిన పంట నష్టమైంది అకాల వర్షం గురించి. ఇవాళ రేపు ఎండబెట్టి తీసుకుపోదాం అని అనుకున్నా. అందులో అకాల వర్షం వచ్చి తడిచిపోయింది. అధికారులు ఎవరు రాలేదు, ఇంతవరకు ఎవరు రాలేదు. మాట్లాడారా మీరు? మాట్లాడలే, మేము పోలేము. అట్లా వర్షం పడ్డది, రాత్రే పడ్డది, పొద్దున్న పడ్డది. దానివల్ల అధికారులు ఎవరు వచ్చారా? సారా తీసారా వచ్చి పంట నుంచి? ఇప్పుడైతే వచ్చారు అందరూ. ఇప్పుడు వచ్చారు అందరూ. వర్షం పడ్డందుకు వచ్చారు, అందరూ వచ్చారు. ఇప్పుడైతే ఇది పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. పంట మొత్తం అయితే చేతికి వచ్చిన పంట మొత్తం కూడా నష్టపోయిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మార్కెట్ స్పందించేసి జిల్లాలో ఏదైతే మక్కలు పండించారో, ఇతర ధాన్యాలు పండించారో వాటన్నిటి కూడా సకాలంలో కొనుగోలు చేయకపోతే భవిష్యత్తులో మరిన్ని వర్షాలు పడి మా పంట కూడా చేతికి వచ్చిన పంట కూడా మొత్తం నష్టపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని రైతులు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కూడా కోరుతా ఉన్నారు. కెమెరా పర్సన్ వినోద్తో పివి రావు, 10 టీవీ, శ్రీకోనాపూర్ నుంచి.